ఎలాగెళ్ళిందంట? సమృద్ధి దానిగా వెళ్ళిందంట. ఎవరితో వెళ్ళిందంట? భర్తతోను, ఇద్దరు మగపిల్లలతోను సమృద్ధిగా వెళ్ళిందంట. ఎలాగైపోయిందంట? ఏమీ లేనిదాయను, అన్నీ పోగొట్టుకుంది. నీకేం జబ్బు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళావు? నీకేం తెగులు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళావు? నీకేమయ్యిందని ఆ పొరుగోడితో సహవాసం చేస్తున్నావు? నీకేమయ్యిందని పొరుగమ్మాయితో సహవాసం చేస్తున్నావు? నీకేమయ్యిందని పనికిమాలేసాలు వేస్తున్నావు? ఏమీ లేకుండా అయిపోతావు. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉంది బైబిల్లో. చదువుకోగలితే ఇంటికి వెళ్ళి చదువుకో. పౌరుషం ఉన్నవాడికి మాటలు అర్థమవుతాయి, చచ్చినోడికి ఏం అర్థమవుతాయి? ఏమీ లేకుండా అయిపోతా ఉన్నది బైబిల్లో. మోయాబు దేశానికి వెళ్ళి నయోమి ఏమీ లేనిది అయిపోయిందంట. ఇప్పుడన్నా కొద్ది బుద్ధి తెచ్చుకుని బతుకు మార్చుకో, బాగుపడతావు. లేదంటే నీ ఊపిరి తీసేస్తాడు దేవుడు. అందమని మురిసిపోతున్నావే, దాన్ని తీసేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఏమీ లేనిదాయను, అన్నీ పోయినాయి. భర్త పోయాడు, ఇద్దరు పిల్లలు పోయి, ఇక చేసేది ఏముంటుంది? అప్పుడు మొదలెట్టింది ఎక్కడికి వెళ్ళాలని, బెత్లెహేముకి వెళ్ళాలని. అప్పుడు బుద్ధి వచ్చింది. సర్వం పోయాక ఏమొచ్చింది? ఎవరం వచ్చింది. పోయాక వచ్చింది. సర్వం పోయాక ఏమొచ్చిందంట? ఎవరం వచ్చిందంట. ఏమొచ్చింది? ఎవరం వచ్చింది. ఇప్పుడు అదేదో మొదట్లో ఉంటే 3 ప్రాణాలు కాపాడుకున్నా. అందుకే చెప్తున్నా, దండం పెట్టి మరీ చెప్తున్నాను, అమ్మలారా మారిపోండి. ఏ మాటలు మీకు అర్థం అవ్వట్లేదు. మీరు ఏమనుకోండి తెలుసా? అక్కడ ఇలాంటి చెప్పరా, ఇలా చెప్పరా, అస్సలు వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటుంది అంతే. అక్కడ ఎలా చెప్పరా? ఈయనే ఇలా చెప్తాడు, నేనే ఇలా చెప్తాను. బైబిల్ నాకు అర్థమైంది. ఇలా ఏం చెప్పరా? 7 ప్రార్థనలు చేస్తారో, మిషన్తో నూనె ఇలా జల్లుతారు. పాపం ఆయన శైలాగేస్తుందంట, మిషనెట్టారంట. మిషను ఇలా పట్టుకుంటాడంట, అంతే. మిషన్ జల్లేస్తుంది, తడిచిపోతున్నారు నూనెలతోనూ, అంతే. నూనె చల్లుతారు, అంతే. వెళ్ళు, వాడితో పాటు నువ్వు కూడా బుద్ధిగా నరకానికి. అక్కడ ఏం ఉండవమ్మా, ఇలాంటి మాటలు ఏం ఉండవు. ఏదో చెప్తారు, 4 మాటలు. మిషన్తో నూనె చల్లుతారు, నూనె చల్లించుకో, వాడితో పాటు నువ్వు కూడా బోదిగాని మారు, లేకపోతే పోతావు నరకానికి. నయోమి ఏమీ లేనిది అయిపోయిందంట. ఎంత బాధ అండి అమ్మ. ఒక్కసారి నయోమిలోకి వెళ్ళిపో. నయోమి దగ్గరికి వెళ్ళి ఎంత బాధపడుతుందా? ఏమీ లేదా? ఏమీ లేదు. సర్వసమృద్ధి అంతా పోయిందా? పోయింది. ఆస్తి పోయిందా? పోయింది. భర్త పోయాడా? పోయాడు. ఇద్దరు పిల్లలు పోయారా? పోయారు. నువ్వెందుకు మిగిలావు అంటే, నేను మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలని నన్ను మిగిల్చాడు దేవుడు. అసలు నువ్వు కూడా పోవాల్సింది అనివే. అన్నం తినే పనులు చేసుకో, దేవుడు నేను బలపరుస్తాడు. మంచిది. బెత్లెహేములో ఉండాల్సిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? వచ్చింది. వెళ్ళిన తర్వాత ఏమయ్యింది? భర్త చచ్చిపోయాడు. పోనీ వచ్చిందా? లేదు, అక్కడే నిలబడ్డాది. మరలా ఏం చేసింది? 2 పిల్లలకే ఆ దేశపు వాళ్ళని, ఆ దేశపు అమ్మాయిని పెళ్లి చేసిందా? ఎన్ని సంవత్సరాలు ఉంది? 10 సంవత్సరాలు ఉంది. పోనీ అప్పుడన్నా వచ్చిందా? రాలేదు. ఎన్ని సంవత్సరాలు పడిపోయింది? 10 సంవత్సరాలు అక్కడే ఉంది. ఫలితంగా ఏమైంది? 2 పిల్లలు చచ్చిపోయారు. ఎవరు మిగిలేరు? కోడళ్ళు మిగిలేరు. ఈ అమ్మాయి మిగిలింది. 3 మగోళ్ళు చచ్చారు, 3 ఆడవాళ్ళు మిగిలేరు. ఏమీ లేని దాన్ని అయిపోయిందంట. ఉత్తు చేతులతో మొండం అయిపోయింది మనిషి. 2 చేతులతో అయిపోయింది. అన్నీ పోగొట్టుకుంది. తప్పైన కుమారుడు అన్నీ పోగొట్టుకున్నాడు. ఏదైతే పందుల దగ్గర పొట్టు తినడానికి ఎట్టుపడ్డాడు. అలాగ అయిపోయింది ఈ అమ్మాయి బతుకు కూడా. అప్పుడు బుద్ధి వచ్చి దేవుని దగ్గరికి బయలుదేరింది.